25,000 కోట్ల అవినీతి ఆరోపణల కేసు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీం నోటీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ చేసిన 25,000 కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీం నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కొరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం పిటిషన్ విచారించింది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ కేటీఆర్ గతంలో ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్ చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో కేటీఆర్పై పోలీస్ కేసును నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని గతంలోని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగగా పిటిషన్పై సమాధానం చెప్పాలంటే కేటీఆర్ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎవరో చూడండి, ఇలా ఉన్నటువంటి ఆత్రం సుగుణ అనేటువంటి వ్యక్తి కేసు పెట్టింది. 25,000 కోట్ల అవినీతి జరిగిందని కేసు పెట్టింది. ఆత్రం సుగుణ అనేటువంటి వ్యక్తి నిజంగా కాంగ్రెస్ పార్టీ అభిమాని కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండొచ్చు. కానీ సీఎం ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ లీడర్ ఉన్నారు. వాళ్ళందరికీ లేనటువంటి బాధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవాళ కలిగించుకొని ఆమె ఇక్కడ పోలీసు వాళ్ళు కేసును కొట్టేసినప్పటికీ సుప్రీంకోర్టుకు పోయి కూడా ఆమె వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేసింది. అంటే మనం ఎక్కడ ఫైట్ చేయాలి, ఎవరి మీద ఫైట్ చేయొద్దు, ఎవరి మీద ఫైట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చూడండి, ఇక ఆమె వేసింది, ఆమె పేరు ఫస్ట్ టైం వింటున్నాం. సరే వేయాలి, నిజంగా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ సుప్రీంకోర్టు దాకా కూడా కేసు పోయింది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం గారికి తెలియదా, మంత్రులకు తెలియదా, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియదా, ఎన్ని వేల కోట్లు తిన్నారనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు తెలియదా? ఇలా శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడ జరిగిందని సమాచార హక్కు చట్టం ద్వారా ఇలా ఉన్నటువంటి ఏ అయితే గైడ్లైన్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతిని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత. కానీ మనం స్పందించేటువంటి సందర్భంలో స్పందించినటువంటి నేపథ్యంలో స్పందించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తుంటే ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.